సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఆయన పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పాడు ఆడవాళ్ళకే బస్సు ఫ్రీ అది ఇది అన్నాడు. ఆ పరిపాలన ఇంకా రాలా. అప్పుడు చెప్పటమేమో గెలవక ముందేమో చెప్పాడు, గెలిచినాకేమో అసలు రాలా. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నాడు. ఈ పొలాలు చూస్తే రైతుల పొలాలు లాక్కుంటున్నాడు. లాక్కోవడం ఏముంది, రాజధానికి ఏముంది, ఇప్పుడు ఏమో స్టేడియం అంటున్నారు, రింగ్ రోడ్ అంటున్నారు. ఎవరు ఇస్తారండి పొలాలు? నువ్వు ఎప్పటికో ఇస్తావో ఇవో, అప్పటికి మీ పాలన ఉంటుందో ఉండదో, అంతే కదా, ఉంటుందో ఉండదో. అంటే గతంలో కూడా 34,000 ఎకరాలు తీసుకున్నారు, దాన్ని అభివృద్ధి చేశారా? మరి ఏడు చేశాడు, చేయలేదు కదా, చేయాల, దాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వల్ల కాదు. ఏంది, రైతులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఈయన విజనరీ ఉన్న నాయకుడు, ఈయన రాజధాని కడతారని అంటున్నారండి మరి కొంతమంది. రాజధాని కడుతున్నాడండి, పేదలకు నష్టమేగా. రాజధాని కడితే పేదలకు నష్టమే. పొలాలు ఉండేవాళ్ళు వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు ఇంకో చోట కాబట్టి ఇంకో చోట బతుకుతారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు పులిచింతల డ్యామ్ గురించి, వాళ్ళకి ముందుగానే ఇల్లు కట్టించాడు, వాళ్ళకి రోడ్లు వేపించాడు. బెల్లకొండ రోడ్లో ఏది ఈయన ఇస్తా అంటున్నాడు, ఇచ్చిందా నమ్మకం ఏది? ఆయన ముందు ఇచ్చిన తర్వాత పొలాలు తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. అది డ్రామ్ కట్టారు, వాళ్ళు ఖాళీ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఉంటున్నారు. అది కూర్చో. కాదండి మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంక ఈ కరెంటు బిల్లుల పరిస్థితి ఏమైందండి? ఎస్సీలకి కరెంటు బిల్లుకి దానికి సంబంధం లేదు కదా. ఎస్సీలకి మోడీ ఫస్ట్లో పెట్టాడు, ఆ పథకం బాగానే ఉంది. అంతవాడికి సంక్షేమాలు ఇప్పుడు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. తల్లికి వందనం అన్నది మొన్న ఫస్ట్లో వేసాడు కొంతమందికి, నిన్న పేపర్కి ఇచ్చాడు మళ్ళీ పడ్డాయని. అది ఒకటి. మరి ఎంతవరకు పడ్డాయి? కరెక్టే పడ్డాయి. బ్యాంక్ ఆడిపోతే వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటారు. నీ బ్యాంకులో నువ్వు డోకరా తీసుకున్నావు, ఆ లోన్ తీసుకున్నావు అని కట్ చేస్తున్నారు. వేసి ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. ఇట్లా పడ్డాయి అంటున్నారు, వాడు అకౌంట్ తీస్తున్నారు బ్యాంక్ వాళ్ళు తీసి అవి కట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పేద ప్రజలు మొత్తం ఏడుతున్నారు. మరి 50 సంవత్సరాల వాళ్ళకి, వెనకబడ్డ కులాల వాళ్ళకి ఫింక్షన్ అన్నాడు, ఇంకా దాని సంగతి ఏమైందండి? అది అసలే మాట్లాడే పనే లేదు. చదువుకున్న పిల్లలు ఉన్నారండి ఇంట్లో? ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి వస్తుందా 3,000? లేదు, అది కూడా లేదు. కనీసం ఈ గ్యాస్ సిలిండర్లు అన్న వస్తున్నాయి, 3 గ్యాస్ సిలిండర్ ఒకటి వదిలేడు అంతే, ఇంకా రెండోది ఏమి లేదు. అదే మాట్లాడే ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు న్యాయం జరిగిందా? మరి ఆయన న్యాయం జరిగింది, వాస్తవంగా న్యాయం జరిగింది. ఆయన ప్లాట్లు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు. అది తిన్నాడో తినలేదో ఆయన పరిపాలన బాగానే ఉంది. ఈయన మాత్రం రైతులను మాత్రం ఆగం చేస్తున్నాడు. ఈ ఒక్కూరు కాదు, రాయలబోండి, పన్నికల్లు పోండి, వాళ్ళు ఏమంటున్నారు మీరు ఒకసారి ఆలకండి.